అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో మంచి స్నాక్స్ అయితే చూపించబోతున్నానండి. మనం ఎంతో ఇష్టంగా తినే ఈ రెసిపీ మనం బయట షాపుల్లో తీసుకునే విధంగానే అంతే పర్ఫెక్ట్గా మన ఇంట్లో ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కారం శనగపప్పు అండి. దీనికి కావాల్సింది మనకు పచ్చెనగపప్పు అయితే కావాలి. నేను ఇక్కడొచ్చి 1/4 కిలో అయితే తీసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత తీసేసుకోండి. ఒక బౌల్ తీసేసుకొని అందులోకి పప్పు వేసుకొని వాటర్ వేసుకొని 2 టైమ్స్ అన్నా బాగా వాష్ చేసి పెట్టేసుకోండి. అందులోకి మళ్ళీ వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ అలా పెట్టేసుకోండి. లేదు అంటే టైం లేదు అని అన్నప్పుడు అట్లీస్ట్ ఒక 4 అవర్స్ అన్నా నాననివ్వాలి. అప్పుడు మనకు పప్పు అనేది గుల్లగా ఫ్రై చేసినప్పుడు చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా మనం ఓవర్ నైట్ పెట్టేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి వాటర్ వేసి బాగా కడిగేసుకొని ఇలా ఒక బౌల్ వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసేసుకొని వాటర్ అంతా తీసేసి ఈ పప్పు మాత్రం ఫ్యాన్ కింద ఆరనివ్వండి. ఎండలో మాత్రం పెట్టకండి. ఫ్యాన్ కింద ఆరనిస్తే చాలా బాగా ఆరిపోతుంది. ఒక 4 అవర్స్లో బాగా ఆరిపోతుంది అనమాట. ఇక అంత టైం లేదన్నప్పుడు కాటన్ క్లాత్ తీసుకోవచ్చు. మీరు కాటన్ క్లాత్ తీసేసుకొని ఆరబెట్టేసుకోవచ్చు. అలాగా మనం దీనికి కావాల్సింది మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసేసుకుందాం. అందులోకి కారపొడి, సాల్టు, చాట్ మసాలా, కొద్దిగా పసుపు పొడి వేసేసుకొని మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే కూడా కొద్దిగా వేసేసుకోండి. నేను ఇక్కడ వేయలేదు, మీరు వేసుకోండి. మీరు ఇంకా స్పైసీగా ఉండాలంటే గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకొని పక్కన ఉంచేసుకుందాం. ఇక స్టవ్ అంటించేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. మనకు పప్పు చక్కగా ఆరిపోయింది. ఇంకా పప్పు ఇందులోకి వేసుకోవడమే. కొద్దిగా వేసుకోండి. ఎక్కువ వేసినట్లయితే ఇలా పొంగు వచ్చేస్తుంది అనమాట. మనము ఎక్కువ వేసుకుంటే అందుకే కొద్దిగా వేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకుందాము. మనం ఎక్కువ ఫ్రై చేసుకుంటేను కొద్దిగా మనకు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మరీ తక్కువ ఫ్రై చేసుకుంటేను పప్పు అనేది మెత్తగా వస్తుంది అనమాట. కాబట్టి మీడియంగా మనం ఫ్రై చేసుకుంటే కానీ సరిపోతుంది. ఇలా స్ట్రైనర్ సహాయంతో మనం చక్కగా ఈ పప్పు అంతా తీసేసుకున్నామంటే ఆయిల్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇలా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. మిగిలిన పప్పు అంతా కూడా ఇదే విధంగానే ఫ్రై చేసుకొని తీసేసుకుందాం. ఇలా తీసేసుకున్నాక వేడివేడిగా పప్పు ఉండంగానే మనము కారము, ఉప్పు చల్లేసుకుంటే కూడా బాగుంటుందండి. ఇలా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, మనం ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా ఇలా వేడిగా ఉండంగానే వేసి చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇందులోకి మీరు కరివేపాకు కూడా చక్కగా అదే ఆయిల్లోనే వేపుకొని వేసేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్గా. బాగా చల్లారనివ్వండి. ఇలా మసాలా అంతా వేసి కలిపేసినాక బాగా చల్లారినాక ఒక కంటైనర్ బాక్స్లోకి వేసేసుకొని ఒక 1 మంత్ అన్నా మనకు ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగా తినేస్తారనమాట. ఇక మనకు కారం శనగపప్పు అయితే రెడీనండి. మనకు బయట స్వీట్ స్టార్లో దొరికే విధంగానే చాలా పర్ఫెక్ట్గా మన ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి చూడండి. ఇదే విధంగా మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా బాగుంటుంది. ఇంకా మనకు స్నాక్స్గా ఈ విధంగా మన హెయిర్ కంటైనర్ బాక్స్లో 1 మంత్ దాకా మనకు స్టోర్ అవుతూ ఉంటుంది పెట్టేసుకుంటే కనుక. మీరు కూడా ఒకసారి ఇలాగే పర్ఫెక్ట్గా వేపుకోండి. చాలా బాగా వస్తుంది. మనము పప్పు నానబెట్టుకోవడమే మనకు టైం పడుతుంది, కానీ ఇంకా నానబెట్టుకోవడము ఆ పప్పుని ఆరబెట్టుకోవడమే మనకు టైం తీసుకుంటుంది. మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.